అందరికీ నమస్కారం. నిత్య టీవీ ఆల్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ప్రతిరోజు నేను వార్తలు సేకరించి రాస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇలాంటి వార్తల కోసం మీరు ఎదురు చూస్తారని ఆలోచించి నేను రాస్తున్నాను. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఈరోజు మనం ఒక వార్తను చూసినట్లయితే, ఒకే ప్రేమలో ముగ్గురు, ముచ్చట్లు, కరాచలనాలు, నవ్వులు, ఎస్సీఓకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జిన్పింగ్, మోడీ, పుతిన్. 2 రోజుల ఎస్సీఓ సదస్సుకు వచ్చిన అంతమంది ప్రపంచ నేతల్లో ముగ్గురు నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకట్టుకోవడంలో ముందు వరుసలో నిలిచారు. వారి హావభావాలను, ఆహార్యాన్ని, ఆంగికానభ్యాన్ని అంతర్జాతీయ సమాజం ఆశాంతం గమనించింది. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే ఫ్రేమ్లోకి రావడం అటు ఫోటోగ్రాఫర్లకు ఇటు వీడియోగ్రాఫర్లకు క్షణం కూడా ఊపిరి సలపనీయకుండా చేసింది. రకరకాల భంగిమల్లో ముగ్గురు నేతలను కెమెరాల్లో బంధించడానికి పోటీ పడ్డారు. కరాచలనాలు, చిరునవ్వులు, పిచ్చాపాటి కబుర్లతో వారు కాలక్షేపం చేస్తుంటే చుట్టూ ఉన్నవారు రెప్ప కొట్టడం మర్చిపోయి వారినే చూస్తుండిపోయారు. ఈ ముగ్గురి కలయిక అంతర్జాతీయంగా ఎలాంటి పెనుమార్పులకు దారితీస్తుందనే కోణంలో విశ్లేషకులు పుంకాలుగా వెలువడటంలో ఎలాంటి అతిశయం లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఎస్సీఓకు ప్రత్యేక ఆకర్షణ నిలిచిన జిన్పింగ్, మోడీ, పుతిన్ వీళ్ళ ముగ్గురి కలయిక అంటే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా మార్పు తీసుకువస్తుందా? ఎందుకంటే ఇంతటి స్నేహభావాన్ని గమనించిన వారు అనేక రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టారని ఈ వార్త ద్వారా తెలుస్తుంది. అందుకొరకే ఇలా ముగ్గురు కలయికను కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు అందంగా చిత్రించడానికి పోటీ పడ్డారని ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే వ్యూవర్స్, ఇలాంటి వార్తల కోసం మీరు మమ్మల్ని లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.